స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రపంచ వేదికపై దేశ ఆధ్యాత్మికతని, మన భారతీయ సంస్కృతిని మరి వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద. ఆనాడు వారు కోరుకున్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ పటంలో భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి ఆనాడు స్వామి వివేకానంద కలల్ని నిజం చేస్తూ నేటి నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం మరి ముందుకు పోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఈ దేశంలో 60% పైగా ఉన్నటువంటి యువత ఆ రోజు ఏదైతే స్వామి వివేకానంద కోరుకున్నాడో తప్పకుండా యువత వారి చరిత్రని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని రామగుండం భారతీయ జనతా పార్టీగా మేము కోరుతా ఉన్నాము, ఆకాంక్షిస్తూ ఉన్నాము. నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఈ దేశంలో తయారు చేసేటువంటి ఉత్పత్తులని దేశ ప్రజలు కొనుగోలు చేయాలన్నటువంటి ఏదైతే సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారో అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ముఖ్యంగా ఈ దేశానికి పునాది అయినటువంటి, ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి యువత సన్మార్గంలో నడవాలి. స్వామి వివేకానంద కలలు కన్నటువంటి దాంట్లో మీరంతా కూడా ఆ దారి లోపల నడవాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గం ప్రజలందరికీ స్వామి వివేకానంద 163వ జయంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్వామి వివేకానంద యొక్క బోధనలు ప్రపంచ మానవాళికి అనుసరణీయం. స్వామి వివేకానంద యొక్క బోధనలు ఇంకా 1000 సంవత్సరాలు కూడా అవి చిరస్మరణీయంగానే ఉంటాయి. వారు ఈ దేశం కోసం, దేశం యొక్క ఆత్మ కోసం మరి ప్రపంచంలో భారతదేశాన్ని చిన్న చూపుగా చూసినటువంటి పరిస్థితుల్లో ప్రపంచ మత సమ్మేళనంలో భారతదేశం అంటే మరి ఒక చిన్న చూపు కాదు. భారతదేశము ప్రపంచానికి గురువుగా వ్యవహరించింది. రాబోయే రోజుల్లో కూడా ప్రపంచానికి భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని నొక్కి మక్కాడి చేర్చుకున్నటువంటి మహానుభావుడు. మరి వారి పాటలోనే ఇలా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వ గురువుగా నిరూపించడానికి శాయశక్తుల మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి మరి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పిలుపునిస్తున్నాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!